హాయ్ అందరికీ నమస్తే. నేను ఈరోజు పచ్చి రొయ్యలతో మసాలా కర్రీ తయారు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి. నేను ఇవి కిలో రొయ్యలు తీసుకున్నాను. పొట్టు తీసే వరకు హాఫ్ కేజీ వచ్చింది. దీంట్లో ముందుగా ఒక నిమ్మకాయ పిండి పోసుకోవాలి. ఇందులోనే ఒక చెంచా పసుపు వేసి కలుపుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇద్దాం. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు నూనె వేడైందండి. 2 ఉల్లిగడ్డలు సన్నగా ఇట్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు బాగా ఫ్రై అయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసి వేసుకుందాం. కొద్దిగా పుదీనా కూడా వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. ఒక 10-15 కాజులు కూడా వేసుకుందాం. ఒక 10-12 ఎల్లిపాయలు కూడా వేసుకుందాం. సగం చెంచా ఉప్పు వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మనం ఇందాక ఉల్లిగడ్డ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్లో రొయ్యలు వేయించుకుందాం. ఇప్పుడు ఫ్రై అయినాయి. దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఇందులోనే ఇంకో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ముందుగా ఈ హోల్ గరం మసాలా వేసుకుందాం. 2-3 ఉల్లిగడ్డలు మళ్ళీ కట్ చేసి ఫ్రై చేసుకుందాం. ఒక చెంచా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇప్పుడు వేసుకుందాం. చెంచా పసుపు వేసుకుందాం. 3 చెంచాల కారం వేసుకుందాం. సగం చెంచా జీలకర్ర పొడి వేసుకుందాం. ధనియాల పొడి 1 చెంచా వేసుకుందాం. నల్ల మిరియాల పొడి సగం చెంచా వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర పుదీనా కలిపి వేసుకుందాం. పేస్ట్ వేసుకున్నాం కదా, ఆ మసాలా పొడి వేసుకుందాం. కొన్ని వాటర్ ఇట్లా జారు కడిగి పోసుకుందాం. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా కళ్యామాకు వేసుకుందాం. ఇప్పుడు మసాలా అంతా బాగా వేగింది. నూనె కూడా తేలింది కదా. ఇప్పుడు రొయ్యలు వేసుకుందాం. కొద్దిగా కస్తూరి మేతి కూడా వేసుకుందాం. కొన్ని వాటర్ పోసుకుందాం. ఈ నీళ్ళు ఎందుకు పోసుకోవాలంటే ఆ రొయ్యలు ఉడకాలి కదా, దానికోసం కొన్ని నీళ్ళు పోసుకోవాలి. కూర ఇప్పుడు రెడీ అయింది. దీంట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకుందాం. వాసన అయితే గుమ అంటుంది. చాలా టేస్టీ ఉంది, నచ్చుతుంది. మీరు కూడా ఇట్లా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.